కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఓ సవాల్ విసిరారు. జగన్కు దమ్ముంటే నంద్యాలలో పర్యటించమనండి అంటూ భూమా సవాల్ కూడా విసిరారు. ఇదంతా ఇటీవల భూమా కూతురు మరో ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన అఖిలప్రియపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారంటూ వచ్చిన ఆరోపణలపై భూమా ఈ విధంగా స్పందించారు. ఆ వెంటనే భూమా సవాలుపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందిస్తూ, మీరు మమ్మల్ని నంద్యాలకు రమ్మని సవాల్ చేశారు, జగన్ ఖచ్చితంగా నంద్యాల వస్తారు అని ఆయన సమాధానం ఇచ్చారు. సమయం సందర్భం వచ్చినప్పుడు జగన్ ఖచ్చితంగా వస్తారని రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన భూమా నాగిరెడ్డి అఖిలప్రియలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎప్పటి నుంచో భూమా కుటుంబం గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. భూమా ఫ్యామిలీకి వ్యతిరేకంగా గంగుల ఫ్యామిలీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ సమయంలో భూమా నాగిరెడ్డి తన కూతురు అఖిలప్రియతో సహా టీడీపీలో చేరడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. తమ మాటకు చంద్రబాబు విలువ ఇవ్వలేదని అసంతృప్తితో గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబం ఈ నెల 18 ఆళ్లగడ్డలో భారీ బహిరంగ సభ నిర్వహించి గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. భూమాకు దిమ్మ తిరిగే విధంగా నంద్యాలలో జగన్ పర్యటించి ఆళ్లగడ్డలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి రాజకీయాలు నంద్యాలలో వేడెక్కనున్నాయని చెప్పాలి. అది గది సంగతి.